నమస్తే అందరికీ T9 న్యూస్ కి స్వాగతం. భర్తను కిడ్నాప్ చేసిన భార్య కారణం ఇదే. డీడీ కాలనీలో శ్యాము కిడ్నాప్ కొత్త విషయాలన్నీ బయటకొస్తున్నాయి. తన భర్తను ఎవరో కిడ్నాప్ చేసిల్లని ఫాతిమా గారు చెప్పిరట. అప్పుడు సీసీ కెమెరాలని పరీక్షిస్తే తనని కిడ్నాప్ చేసిల్లని తెలిసింది. షెర్లపల్లిలో ఒక కారుని గుర్తించారు. ఆరాధీయగా తన మొదటి భార్య అయిన మాధవిలత కొంతమంది సాయంతో కిడ్నాప్ చేసిందని తెలిసింది. మొదటి భార్యని వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడని కిడ్నాప్ చేశానని చెప్పిందంట అని డీసీపీ బాలస్వామి స్పష్టం చేశారు. ఒక్కసారి చూసేద్దాం పండి. బుధవారం అంబర్పేట్ డీడీ కాలనీలో జరిగినటువంటి ఒక వ్యక్తి కిడ్నాప్ కేసులో ఈరోజు అందులో ఇన్వాల్వ్ అయినటువంటి 10 మంది అక్యూజ్డ్ పర్సన్స్, ఇందులో మొదటి ముద్దాయి సూత్రధారిని కూడా అంబర్పేట్ పోలీసులు అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్, SHO అంబర్పేట్ కిరణ్ కుమార్ and his additional inspector Afizuddin, and under the coordination of additional DCP East Zone, we arrested 10 persons who involved in this case, and from them we seized 3 cars and 2 two-wheelers and 8 cell phones from the accused persons. సో ఈ కేసు యొక్క పూర్వాపరాలు పరిశీలించినట్లయితే గత బుధవారం మనకు రాత్రి 8:30 గంటలకు అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫాతిమా అనే ఒక యువతి తన భర్తని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లుగా మనకు సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం అందిన వెంటనే అంబర్పేట్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసి సీసీటీవీ ఫుటేజెస్ వెరిఫై చేసినప్పుడు ఒక అనుమానాస్పదంగా ఒక 6 వ్యక్తులు కలిసి వచ్చి దీంట్లో ఒక పర్సన్ని, అంటే మంత్రి శ్యామ్ అనే పర్సన్ని కిడ్నాప్ చేసి 2 కార్లలో వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆ రోజు అర్ధరాత్రే మనము కిడ్నాప్ చేసినటువంటి మొదటి కారుని చర్లపల్లి సమీపంలో ఒక అటవీ ప్రాంతంలో దాన్ని కనుగొనడం జరిగింది. దాని పూర్వాపరాలు పరిశీలించినప్పుడు అది లాంగ్ డ్రైవ్ కార్స్ నుంచి రీసెంట్ గా రెంట్కి తీసుకొని దాన్ని కిడ్నాప్ లో వాడడం జరిగింది. దాని తర్వాత అక్యూజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఇంకొక 2 కార్లు తీసుకొని 2 వీలర్స్ మీద అందరు కూడా పారిపోవడం జరిగింది. దీనికి సంబంధించి డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మంత్రి శ్యామ్ అనే ఇతను డీడీ కాలనీ సాయి కృప రెసిడెన్సీ కృష్ణతేజ రెసిడెన్సీలో దాదాపు 3 years నుంచి ఉంటున్నాడు. సో అక్కడ ఇతనికి దాదాపు 30 సంవత్సరాల కిందనే ఫస్ట్ మ్యారేజ్ అయింది ఇక్కడ A1 మాధవిలత తోటి. ఈమె US లో దాదాపు 10 years ఉన్న తర్వాత 2005లో హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత US లోనే ఫస్ట్ డైవర్స్ అయింది, బట్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చి దాదాపు 22 వరకు కూడా ఇద్దరు కలిసి ఉండడం జరిగింది. సో ఈ A1 కి సంబంధించి ఈమె పేరు మాధవిలత. ఈమె వీళ్ళ హస్బెండ్ కి లాస్ట్ 3 years నుంచి దూరంగా ఉంటుంది. ఇతను దూరంగా ఉన్నప్పుడు ఇంకొక ఆమెను పెళ్లి చేసుకోవడం జరిగింది. ఆమె పేరు ఫాతిమా. సో ఇతని పేరు కూడా మంత్రి శ్యామ్ నుంచి అలీ అని పేరు మార్చుకొని ఆ మ్యారేజ్ కూడా చేసుకున్నాడు. సో దీంతో ఆమె ఇతని పైన కక్ష కట్టి, అంటే మా పిల్లల్ని తర్వాత మమ్మల్ని ఎవరు చూసుకుంటలేరు అనే ఉద్దేశంతో ఇతనికి తగిన శాస్తి చేయాలనే ఉద్దేశంతో ఈ కిడ్నాప్ ప్లాన్ అనేది చేయడం జరిగింది. సో అందులో ఫస్ట్ దీనికంటే ఫ్యామిలీ ఇష్యూస్